హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి ఒక వీడియో చేయడానికి నాకు ఈ టైం ఇచ్చినందుకు దేవుడికైతే నేను ఫస్ట్ కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. తర్వాత మీరు నన్ను ఆదరిస్తున్నారు. నా వీడియోస్‌ని అయితే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. యూట్యూబ్‌లో చాలామంది సక్సెస్ అవుతూ ఉన్నారండి. ఇంకా అయ్యేవాళ్ళు ఉంటారు. ఎప్పటినుంచో అయిన వాళ్ళు కూడా ఉంటారు. చాలామందినైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చూసేవాళ్ళు లేకుండా చేసేవాళ్ళు ఎంత మంచిగా వీడియోస్ చేసినా దానికి అర్థం అంటూ ఏమీ ఉండదండి. వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్క వ్యూ కూడా లేకుండా ఎందుకండి ఏం ప్రయోజనం అంత కష్టపడి? మీరుంటేనే కదా చేసిన వీడియోకంటూ ఒక వాల్యూ వస్తుంది. ఆ క్రియేటర్‌కి కూడా ఒక గుర్తింపు అంటూ ఉంటుంది. అందుకనే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి మళ్ళీ ఒకసారి. ఇంకా వీడియోలోకి వెళ్తే నేను డైలీ చేసుకునే పనులేనండి నా వీడియోస్‌లో అంటూ ఉండేవి. కాకపోతే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మేము మా పద్ధతులు ఎలా ఉంటాయో ఏంటో కొంతమందికి వింతగా ఉండొచ్చండి. ఎందుకంటే అందరూ ఒకే విధంగా జీవన విధానం అనేది ఉండదు కదా! వేరే వేరే కంట్రీస్ నుంచి వీడియోస్ చేస్తూ ఉంటే మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదండీ! చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాము. బహుశా మరి ఇక్కడ విలేజ్ నుంచి వెళ్ళే వీడియోస్ కూడా కొన్ని కొన్ని ఏరియాస్ వాళ్ళు ఆ విధంగానే చూస్తూ ఉంటారేమో అని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఒకరి జీవన విధానం ఒకళ్ళు తెలుసుకోవడంలో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పల్లెటూరి విధానాలు, పద్ధతులు మేము ఎలా ఉంటామో ఏంటో అనేది నా వీడియోస్‌లో అయితే ఉంటుందండి. మేము చేసుకునే పనులు, ఇంకా పిల్లల్ని అయితే స్కూల్‌కి రెడీ చేసి పంపిస్తాను డైలీ. తర్వాత నేను చేసుకునే పనులతోనే వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. రోజు ఇవే పనులు చేస్తూ చూపిస్తూ ఉన్నా చాలామందికైతే ఇంట్రెస్ట్ ఉండదు కదండీ! ఒకసారి, 2 సార్లు చూస్తారు. ఇక ప్రతిరోజు ఇదే వీడియోస్ చూడాలంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది కదండీ! నేను చాలా రోజుల వరకైతే నా పనులతోనే వీడియోస్ అయితే చేశాను. కానీ ఈ పనులతో పాటు నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలనైతే ఒక్కో వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమందైతే రియాక్ట్ అయితే అయ్యి కామెంట్స్ అవి పెడుతూ ఉన్నారు. అంటే నేను మాట్లాడే మాటలు ఇంకా నాకు తెలిసిన విషయాల్ని చెప్తున్నప్పుడైతే కొంతమందికి నచ్చైతే మంచి మంచిగా కామెంట్స్ అయితే పెడుతూ నన్నైతే చాలా వీడియోస్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికైతే నాకు ఒక అవకాశం అయితే ఇచ్చారని నాకు అనిపించిందండి. అందుకనే ఈ పనులతో పాటు నేను రోజుకొక విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి అయితే పనులతోనే వీడియో పెట్టేస్తానండి. ఒక్కోసారి అయితే నాకు చెప్పాలనిపించినప్పుడు, నా మనసుకి ఏదైనా కొంచెం బాధ అనిపించినప్పుడు, నేను ఏ పరిస్థితి గుండా వెళ్ళి దానితోటి నేను ఎలా పోటీ పడ్డానో, ఎలాంటి నేను కుటుంబంలో ఎలా ఉంటున్నానో ఏంటో అయితే ఒక చిన్న ఉమ్మడి కుటుంబం అండి. అందరం కూడా కలిసే ఉంటాము. అందుకనే నేను ఇక ఈ కుటుంబంలో కలిసిపోయి ఏ విధంగా ఉంటున్నానో ఏంటో, ఏ పరిస్థితికి నేను ఎలా రియాక్ట్ అవుతున్నానో, ఎలా చేసుకుంటున్నానో, ఎలా నా నా జీవన విధానం ఎలా ఉంటుందో అనేదే నేను ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనుషులమన్నాక ఎవరికైనా బాధలు, కష్టాలు ఇవన్నీ సహజమేనండి. అన్నీ మరి పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తే లైఫ్ అనేది చాలా బాగుంటుందనైతే నాకు తెలిసినంత మటుకైతే నేను అర్థం చేసుకున్నానండి. మరి కష్టాలు, కన్నీళ్ళు వచ్చాయని ఒక విధంగా, సంతోషం ఉన్నప్పుడైతే ఒక విధంగా అయితే నేను ఉండను. ఎప్పుడు కూడా ఒకే విధమండి. బాధొచ్చినా, సంతోషమొచ్చినా బాధొచ్చినప్పుడు బాధపడతాను. సంతోషమొచ్చినప్పుడు ఆనందిస్తాను. నా వాళ్ళతోనూ. సంతోషాన్ని నా వాళ్ళందరితో పంచుకోవడానికి చూస్తాను గానీ, బాధను మాత్రం నేను దిగమింగేయాలనే చూస్తానండి. ఎందుకంటే, మన బాధని పక్క వాళ్ళకి చెప్తే ఇంకా ఎక్కువే అవుతుంది కానీ, అది ఎంత మాత్రమో కూడా తక్కువ అవ్వదనైతే నా మనసులో ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నానండి. ఎలాంటి బాధ కలిగినా అది మన వరకే ఉండి సాల్వ్ చేసుకునేంత వరకైతే పర్వాలేదు. ఇక అంతకు మించుంటే మన వాళ్ళకి చెప్పక తప్పదు. ఎప్పుడైనా నేను ఒకటే ఆలోచిస్తానండి. సంతోషాన్ని మన తోటి వాళ్ళకి పంచుకుంటే ఇంకా సంతోషం పెరుగుతుంది. నవ్వులు పువ్వులై పోస్తాయి అక్కడ. కానీ ఒకళ్ళు బాధపడుతుంటే నలుగురికి చెప్పామనుకోండి, మనతో పాటు ఉన్న నలుగురు కూడా బాధపడతారు. అందుకనే నాకు అలా చెప్పడం నచ్చదు. బాధైతే మన వరకే ఉండాలి. సంతోషం అందరికీ పంచాలనేది నా ఉద్దేశం అండి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో బాధని ఒకరితో పంచుకుంటేనే మనసు బరువనేది తగ్గుతుందనైతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! అది కూడా నిజమేనండి. కొన్ని కొన్ని విషయాలైతే మనతో ఉన్న వాళ్ళకైతే చెప్పుకుంటూ ఉంటే మనసు బరువనేది తగ్గుతుంది. నేనైతే గిన్నెలు తోముతూ ఉంటే వదినొచ్చి నా పక్కన కూర్చొనైతే ఏదో మాట్లాడుతూ ఉందండి. మంచి విషయాన్నైతే చర్చించుకుంటూ ఉన్నాము ఇద్దరము కూడా. ఏదైనా బాధ కలిగించే విషయమైనా, సంతోషం కలిగించే విషయమైనా ఇలా మాట్లాడుకుంటూ ఉంటామండి. సంతోషం వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా మా వాళ్ళతోనే నేను షేర్ చేసుకుంటానండి. నా ఆనందమైన, బాధైనా వాళ్ళతోనే పంచుకుంటాను. బాధ కలిగించేదైతే తగ్గించడానికి ప్రయత్నిస్తారు. సంతోషమైతే నన్ను కూడా నవ్విస్తారు. ఇంకా సంతోషం రెట్టింపు చేస్తారు.
ముందు మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్ అండి. మన ఇంట్లో వాళ్ళే మనకు ముఖ్యం కదా! తర్వాత మన ఫ్రెండ్స్, ఇంకా ఈ సమాజం అన్నాక చుట్టుపక్కల ఇరుగు పొరుగు అన్నాక అందరితో కూడా మనకు కూడా కొంతవరకైతే ఒక బంధం అనేది ఉంటుంది ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా. కానీ ప్రతి విషయం ఫస్టు మన ఫ్యామిలీ మెంబర్స్‌తోనే మనం పంచుకోవాలి. అంతేగాని అత్తకి, కోడళ్ళకి పడట్లేదని అత్తగారు వెళ్ళేమో వేరే వాళ్ళ దగ్గర, కోడలు వెళ్ళేమో ఇంకొకళ్ళ దగ్గర, అత్తగారి గురించి కోడలకి, కోడల గురించి అత్తగారికి ఇలా మనతోటి మాట్లాడుతూనే ఉంటారు. అత్త దగ్గర అమ్ముతారు, కోడల దగ్గర కొంటారంటారు కదండీ! అలాగనమాట. అత్తగారితోటి, కోడలతోటి బాగానే మాట్లాడతారు గానీ, వీళ్ళిద్దరు మనసులతోటైతే గేమ్ ఆడేస్తూ ఉంటారండి. ఆ విషయం తెలియక చాలామందైతే నా గురించి కాబట్టి ఈవిడ ఇంతగా పట్టించుకుంటుంది, మా అత్తగారైతే ఇలా పట్టించుకున్నదే లేదని మన బాధనంతా వాళ్ళ దగ్గర చెప్పేసుకుంటూ ఉంటాము. ఆవిడ ఊరుకుంటుందండి. విన్న తర్వాత అదంతా తీసుకొచ్చి మరలా మన అత్తగారి దగ్గర చెప్తూ ఉంటుంది. ఇక మన అత్తగారి మొఖం చూస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? పేలాలు ఎగితే ఎలా ఉంటుంది పొయ్యి మీద మూకుడు పెట్టినప్పుడు, అలా ఉంటుంది. ఇంక అలా అయిన తర్వాత అక్కడ ఉండి మనం నిలబడి కాపురం చేయడం సాధ్యమంటారా? ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటది ఒక్కోటి. తర్వాత మూడో ప్రపంచ యుద్ధం అయితే ఎప్పుడూ చూడలేదు, వినలేదు కానండి. ప్రతి అత్తాకోడళ్ళ మధ్యలో జరిగేది మూడో ప్రపంచ యుద్ధమేననైతే నాకు అనిపిస్తూ ఉంటుందండి. దేవుడు దయ వల్ల అలాంటి ప్రాబ్లమ్ అయితే నాకు ఇంతవరకు రాలేదండి. రానందుకు ఒక పక్కన భయంగాను ఉంటుంది, ఒక పక్కన సంతోషంగాను ఉంటుంది. సంతోషం ఎందుకంటే మంచిగా ఉన్నాం కదండీ! ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ ఉంది కదా! అందుకని. ఇంకా భయం ఎందుకంటే ఎందుకో చెప్పలేనండి. భయంగాను ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కదండీ! ఎప్పుడు ఎలా మనసులు మారిపోతాయి అనేది తెలియదు. కానీ సాధ్యమైనంత వరకు ఇప్పటి వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఇక మిగిలిన జీవితం అంతా అదే విధంగా ఉండాలనైతే దేవుడిని మనస్ఫూర్తిగా ప్రతిరోజు కోరుకుంటానండి. ఇంతకు మించి అయితే నాకేమీ అవసరం లేదు. మనం ఎంత సంపాదించామన్నది ఎవరు అడగరండి. మన మనసు ఎలా ఉన్నదనేదే ప్రతి ఒక్కరికి కూడా అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. పలానా అమ్మాయి ఇలాగా అలాగా అని మన దగ్గర ఎవరో చెప్పుకోకపోయినా బయట వాళ్ళైతే చెప్పుకుంటూ ఉంటారు. ఎవరో చెప్పుకుంటారని అయితే మనం బ్రతకనవసరం లేదులేండి. మనం ఎలాగుంటామో, మన బిహేవియర్ ఎలా ఉంటుందో, మన పద్ధతి ఎలా ఉంటుందో దాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మన లక్షణాలు మంచివైనప్పుడు అవి తప్పకుండా ఎదుటి వారికి కూడా నచ్చే విధంగానే ఉంటాయి. ఎదుటి వారికి నచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా ఉంటాయంటారా? నేనేమనుకుంటానంటే మొదట ఇంట గెలిసి తర్వాత రచ్చ గెలవాలి అంటారు కదండీ పెద్దలు. అలాగా ఇంట్లో వాళ్ళ మనసులో గెలుచుకున్న తర్వాత బయట వాళ్ళ గురించి అయితే ఆలోచించాలండి. ఎవరో మెచ్చుకుంటారని మనం మంచిగా ఉండనవసరం లేదులేండి. నాకు మ్యారేజ్ జరిగైతే చాలా సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు చూస్తూ ఉన్నారు కదా! ఇప్పటి వరకు కూడా అలా బయటికి వెళ్ళిందే లేదు. ఏది కావాలన్నా కూడా అత్తయ్య, ఇంకా మామయ్య బాగున్నప్పుడు ఆయన, ఇక మా వారు అన్నీ కూడా ఏదైనా సరే తెచ్చిచ్చేస్తారు. ఇక నేను బయటకు వెళ్ళి ఏది తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. పల్లెటూరు వాళ్ళమంటే బయటకి దేనికో దానికి వెళ్ళాల్సి ఉంటుందండి. తెచ్చుకోవాలి, ఆడవాళ్ళు చేసుకునే పనులు కూడా ఉంటాయి. కానీ నేనైతే అలా వెళ్ళలేదు. ఎప్పుడు నన్ను మా వాళ్ళు అలా వెళ్ళేలాగా అయితే చేయలేదులేండి. ఎంత కష్టమైనా వాళ్ళే తెచ్చి నాకు అన్నీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా అదే రొటీన్ అండి. తెచ్చి పెడతారు ప్రతీదీ కూడా. నేను ఇంట్లో ఉండి పనులు చేసుకోవడం మాత్రమే. ఇలా నేను బయటకు వెళ్ళవలసిన పని ఉండదండి. కానీ ఇరుగు పొరుగు అన్నాక మనం మంచికి చెడ్డకి వెళ్ళాలి కదండీ! అలా వెళ్తాను. పుట్టినరోజులు, ఇంకా ఫంక్షన్‌లు వాటికి వీటికి ఎవరికైనా బాగోకపోయినా చూడడానికి ఇలా అయితే వెళ్తానండి. అందరితోనూ నాకు సాధ్యమైనంత వరకు మంచిగా ఉండడానికే చూస్తాను. ఎవరితోనూ అలా అని, ఇలా అని పుల్ల విరుపుడు మాటలు అవి ఇవి వాడడం నాకు నచ్చని పనండి. మన పనేదో మనకు సరిపోతుంది ఇంట్లోనూ. ఉదయం లేస్తానండి సాయంత్రం వరకు ఒకటే పని. నీకేనా పనులు మాకు లేవా అని అనుకుంటారు. కానీ అందరికీ ఉంటాయండి. కానీ నాకు ఏంటో మరి ఇంకా కాస్తంత ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది వర్క్ అయితే. ఇంకా యూట్యూబ్ ఒకటి చేస్తున్నాను కదండీ! ఇంకెక్కడ ఉంటుంది. ఒకవేళ నేను ఒక 1 ఇయర్ నుంచి చేస్తున్నాను వీడియోస్. అంతకుముందైనా నాకు పనులేనండి. పిల్లలు చిన్నప్పుడు అలాగ ఇలాగ ఇక జీవితం ఇలా అయిపోయింది. ఇప్పటివరకు కూడా ఎవరిల్లు నాకు తెలిసింది లేదండి. ఏదైనా విషయానికి తప్పించి వెళ్తాను గానీ, పద్దాకా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అలా అని, ఇలా అని వాళ్ళ మీద, వీళ్ళ మీద లేనిపోని మాటలు అన్నీ చెప్పుకోవడం నాకు అస్సలు నచ్చదండి. వీళ్ళ గురించి లేనివి, ఉన్నవి కల్పించి చెప్పుకుంటూ ఉంటే మరి ఒరిగేది ఏముంటుందో నాకు తెలీదు గానండి. టైం అయితే వేస్ట్ అవుతుందని నాకు తెలుసు. ఒకవేళ ఎవరైనా ఏదైనా దేనికైనా వచ్చినప్పుడు అది ఇచ్చేసి పంపించేస్తాను అంతవరకే తప్ప వాళ్ళతో పద్దాక చర్చించుకోవడం నాకు నచ్చదు. కొంతమంది దేవుడి మాటలు చెప్పడం, మంచి మంచి విషయాలు చెప్పడం, పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసినవి చెప్పడం చెప్తూ ఉన్నప్పుడైతే చాలా ఆసక్తిగా వింటాను. ఎంత టైం అయినా కేటాయిస్తాను అలాంటి మాటలకి. అంతేగాని మనకు అనవసరమైన మాటలు
నా వరకు అయితే రానివ్వను. నేను ఇష్టపడను కూడా, అక్కడ నిలబడడానికి కూడా ఇష్టపడను. ఇంతే, నేను ఇలాగే ఉంటానని గత కొన్ని సంవత్సరాలుగా అయితే ముద్ర వేసుకొని అయితే ఇంట్లోనే నా పనులు, నా ఇల్లు, నా ఇక ప్రపంచం అన్నట్టుగానే బ్రతుకుతున్నానండి. కానీ అందరూ మనలాగా ఉండాలని ఏముంటుందండి? ప్రపంచాన్ని చూస్తూ ఉంటే తెలుస్తుంది. అరచేతిలోనే ఉంటుంది కదండి ప్రపంచం. అదేనండి ఫోన్లో చూస్తూ ఉంటే వింతలన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇక బయటికెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి జనాలకి. కానీ ఇది కొంతవరకే, ఒక 50% పనిచేస్తుందేమో ఫోను. కానీ ఉన్న విషయాలన్నీ చెప్పుకోవాలంటే వీధిలోకి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందేనండి. వాళ్ళకి తెలిసిన విషయాలు ఈ ఫోన్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ ఎక్కడా ఉండవనమాట. అన్నీ తెలుస్తాయి. తెల్లారకుండా తెలిసిపోతాయండి. ఎలా తెలిసిపోతాయో ఏంటో తెలీదు. పల్లెటూళ్ళలో పూర్వం రచ్చబండ్లని పెట్టేవారండి. ఇప్పుడు అలాంటివేమీ కనిపించట్లేదు కానీ వీధికి రచ్చబండలాగానే ఉంటుందండి. మరి తెల్లారకుండా అన్ని విషయాలు ఎలా తెలుస్తాయా అని అయితే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నాకైతే నవ్వొస్తుందండి. నేను నవ్వుకుంటాను. కానీ ఎవరిష్టం వాళ్ళది కదా! వాళ్ళనైతే మనం ఏమీ అనలేము, మార్చలేము. మార్చడానికి మనం ఎవరమండి? అనడానికి ఇంకెవరము? ఎవరిని వాళ్ళే అనుకోవడానికి లేదు హక్కు. మన ఇంట్లో వాళ్ళని మనం అనుకోవడానికి సరిపోతామా? బయట వాళ్ళని అనడానికి మనకెందుకండి? మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన విధానం ఏంటో, మన పద్ధతి ఏంటో మనం ఫాలో అవ్వుకుంటూ వెళ్ళడమే. అలాంటివి చూసినప్పుడైతే వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మనం అక్కడ ఆగామనుకోండి ఏమీ ఉండదు. లోకంలోనే బ్రతకాలి, కానీ ఈ లోకానికి వేరుగా బ్రతకాలని అయితే నేను అనుకుంటానండి. నాకు ఉదాహరణకి ఒక తామర పువ్వు గుర్తొస్తుందండి. తామర పువ్వు ఎంత తెల్లగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుంది. కానీ అది ఎందులో బతుకుతుందండి? బురదలో బతుకుతుంది. బురదలో కాకుండా దాన్ని మంచినీళ్ళు కుండీలో పెట్టామనుకోండి, అది అంత వికసిస్తుందా? అంత మంచిగా ఉంటుందా? ఉండదు కదా! దాన్ని తీసుకెళ్ళి బురదలో పెడితేనే అది ఇంకా బాగా వికసిస్తుంది. మనం కూడా అంతేనండి. వెళ్ళి అడవిలో ఉండలేం కదా! ఇలాంటి మనుషుల మధ్యలో ఉండలేకపోతున్నామే అనేసి. అడవిలోకి వెళ్ళామనుకోండి, సింహాలు, పులుల మధ్యలో బ్రతకగలమా? ఇక్కడ కూడా అంతకన్నా దారుణమేనండి జనారణ్యంలోను. కానీ మనము ఈ బురదలో తామర పువ్వు ఏ విధంగా పరిమళిస్తుందో, మనం కూడా సమాజంలోనూ అదే విధంగా బ్రతకాలండి. సమాజం మనకు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళతో కలిసే బ్రతకాలి, కలిసే ఉండాలి. ఎందుకంటే మనుషులం కాబట్టి. అందరిలో కలిసిపోయి అందరిలా బ్రతకడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా బ్రతికేయొచ్చు. కానీ మనమంటూ ప్రత్యేకంగా నిలబడి బ్రతకాలంటే అది చాలా కష్టమండి. ఎందుకంటే మనం ఎవరికీ నచ్చము. మన పద్ధతి, మన పరిస్థితి ఎవ్వరికీ కూడా నచ్చదు. ఎందుకంటే వాళ్ళలా మనం మాట్లాడం కాబట్టి, మనం సెపరేట్‌గా ఉంటాం కాబట్టి, ఒక పురుగుని ఏ విధంగా చూస్తారో ఆ విధంగా చూస్తారనైతే నాకు అర్థమైందండి. మనమంటూ ఏంటో మనకు తెలుసు, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలుసు. వాళ్ళు ఇస్తే సరిపోతుందిలెండి సర్టిఫికెట్. ఊళ్ళో పెద్దలు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఇస్తారు. మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే పడని వాళ్ళు చాలా అంటూ ఉంటారు. బురద పోయడానికే చూస్తారు. ఆ బురద పూయించుకోవడానికి మనం ఏమన్నా అందులో ఉండే కప్పలమా అండి? తామర పువ్వుల్లా నిలబడగలిగితే ఎవరు ఎలాంటి బురద పూయలేరు ఎప్పటికీ కూడా. అంటే ఏంటో తెలిసే రోజొకటి ఉంటుందండి. అంతవరకు వెయిట్ చేయాలి. నేను నమ్మేదల్లా ఒకటేనండి. తామర పువ్వు మీద ఎంత బురద వేసినా గానీ అది తెల్లగానే ఉంటుంది, నిర్మలంగానే ఉంటుంది. దాని ఆకు మీద కూడా ఎన్ని నీటి బొట్లేసినా అవన్నీ తుడుచుకుంటూనే వెళ్ళిపోతాయి. ఒక్క బొట్టు కూడా మిగలదండి. ఇలా పూసి అలా వాడిపోయే పువ్వుకే అంతుంటే మనం మనుషులం కదండి! ఎంత అమూల్యమైన జీవితం మనది. మన జీవితం ఎందుకు అలా అంతకన్నా బాగుండకూడదని అయితే నేను ఆలోచిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.